వచ్చేసి మా స్టూడెంట్స్కి కాలర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పించాను. ముఖ్యంగా కాలర్ ఎలా వేయాలి అనేది నేను వీడియో తీస్తున్నాను. ఈ వీడియో వాళ్ళకి పనికొస్తుంది, మీకు కూడా పనికొస్తుంది అని చెప్పేసి నేను కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంటే ఓన్లీ బాడీ పార్ట్కి మనం కాలర్ని ఎలా మనం మనకి దానికి అటాచ్ చేయాలి అనే దాని గురించి వీడియో ఉంటుంది. ఎంత పొడవు తీయాలి, ఎంత వెడల్పు పెట్టాలి, అసలు ఇది ఎలా మనం కట్ చేసి కుట్టాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. చక్కగా చూసి లాస్ట్ దాకా చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు జాయిన్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ మా కంపెనీ నెంబర్ పెడతాను. మీరు చక్కగా ఫోన్ చేసి ఎలా జాయిన్ కావాలి ఏంటి అనేది జాయిన్ కావచ్చు. 4వ బ్యాచ్ అనేది రెడీ అయింది, సగం మంది జనాలు అవుతున్నారు. చక్కగా మీరు కూడా రావాలి అనుకునే వాళ్ళు రావచ్చు. ఓకేనా? అంటే ఈ నెక్ క్యాన్వాస్ అని దొరుకుతుందన్నమాట. దీనికంటే మందం కూడా ఉంటుంది, కాలర్ అది కప్స్ ఇది కూడా ఉంటుంది. దేన్నైనా వాడవచ్చు, దీన్నే వాడాలి దీన్నే పెట్టాలని ఏం లేదు. పర్సన్ని బట్టి కొంతమంది ఏంటంటే స్టిఫ్గా తొడుగుతారు, అప్పుడు జెంట్స్ కాలర్ దొరుకుతుంది అనమాట. అది చాలా స్టిఫ్గా ఉంటుంది, దానికి కూడా గమ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి గమ్ ఉంటుంది, వన్ సైడ్ కప్స్ బకరానికి కూడా ఉంటుంది, పాయింట్ బకరానికి గమ్ ఉండదు. అలా కూడా వాడుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు. కాలర్ అనేది దీంతోనే వేయాలనేది ఏం లేదు. పర్సన్ని బట్టి కస్టమర్ని బట్టి వాడు తొడిగే విధానాన్ని బట్టి మనం వేయచ్చు. ఇది మినిమం వచ్చేసి 3 ఇంచుల వెడల్పు తీసుకోవాలి షేప్ కోసం, వెడల్పు. ఇక పొడవు మనం బ్లౌజ్ తీసుకుని ఆ బ్లౌజ్ ఎంతైతే ఉందో దాని ప్రకారం మనం పొడవు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి హాఫ్ కాలర్ అనమాట, ఫుల్ కాలర్ అయినా ఇలాగే చూడాలి మీరు. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్. ఈ బ్లౌజ్ మనం ఏం చేసాము, హాఫ్ కాలర్కి పైనుంచి ఒక 1.5 ఇంచెస్ వాళ్ళ హైట్ పర్సనాలిటీని బట్టి ఈ పొడవుని పెట్టేసి మనం ఇక్కడ నుంచి థ్రెడ్ పైపింగ్ని ఫ్రంట్ పార్ట్కి తిప్పేసుకున్నాం, లోడింగ్ చేసుకున్నాం. ఇక్కడ థ్రెడ్ పైపింగే చేయాలని అయితే ఏం లేదు, ఇక్కడ చేతి పని చేయొచ్చు, లేస్ వేసుకోవచ్చు, మనకు నచ్చిన ఒక 1 ఇంచ్ పట్టి కూడా పెట్టుకోవచ్చు, తిప్పి వేసుకొని కూడా పైనుంచి పైపింగ్ వేసుకోవచ్చు. మన వీలుని బట్టి నీట్గా ఉండేటట్టుగా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఇక్కడ మూలనే పెట్టాలని కూడా ఏం లేదు, రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఏ నెక్ అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారా ఆ మోడల్ అనేది ఇక్కడ సెట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన కాలర్ అనేది ఉంటుంది. ఈ కాలర్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా పట్టుకోవాలి, సగానికి పట్టేసి ఇప్పుడు దీనికి ఒక కాటు పెట్టేసుకోవాలి మధ్యలో. కాటు పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చూసుకోవాలి. చూడండి, ఎక్కడికైతే మనం కాలర్ వేయాలనుకుంటున్నామో అక్కడికి ఇలా చూసుకొని ఇలా వేసేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. గుర్తు పెట్టిన తర్వాత ఎగస్ట్రా ఏ క్లాత్ అయితే ఉందో మనకి, ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ ఇది ఉంది కదా బకరం, దీన్ని తీసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీసేసుకుంటే కరెక్ట్ వెడల్పు అనేది మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అటు ఇటు కదలకుండా, ఎందుకంటే ఇది ఏంటంటే కొంచెం నీలుగుతూ ఉంటుందన్నమాట ఇది ఎక్కువగా. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే లాంగ్ కుట్టుతో ఒక కుట్టు ఇలా వేసుకోవాలి, కదలకుండా వేసేసుకుంటే అటు ఇటు కదలదు. లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు, అర్థమైందా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇప్పుడు షేప్ని తయారు చేయాలి. దీని షేప్ తయారు చేసే విధానం ఎలా అంటే ఇప్పుడు మనం లోన వైపుకి వేసే పార్ట్కి ఎప్పుడైనా కూడా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. లో వైపుకి 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు అలా ఉండి లేనట్టుగా తగ్గించుకొని దీన్ని మనం ఏం చేయాలంటే బెండ్గా ఇప్పుడు ఎక్కడికైతే మనకి ఇది ఉందో చూడండి, ఇలా చూడండి, ఇలా కొంచెం లావుగా ఉంటే ఇంకొద్దిగా మెడని బట్టి మనం ఈ డౌన్ అనేది ఎక్కువగా చేసుకోవాలి, వీళ్ళ మెడ డౌన్ బట్టి. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. చూడండి ఈ సైజులో ఇలా, అర్థమైందా? ఇలా మనం చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ మందం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, చూడండి 1 ఇంచ్ మందం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని ఇలా కలుపుకోవాలి, ఓన్లీ ఇలా స్ట్రైట్గా. ఓకేనా? కలిపిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కాలర్ అనేది మనం 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ కూడా పెట్టవచ్చు. ఓకేనా? ఇప్పుడు 1.5 ఇంచెస్ ఉండేటట్టుగా మొత్తం కూడా టిక్కులు అనేవి పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా ఇలా చూడండి, ఈ రౌండ్గా దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. మనం రౌండ్ రావాలి పై వైపుది, ఇది పై వైపుది అన్నట్టు. ఓకేనా? ఇలా ఈ 1.5 ఇంచెస్తో మనం ఇలా తీసేసుకోవాలి. 1 ఇంచ్ కాలర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇటువైపు కొంచెం మనకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉండాలి, ఇటువైపు కొంచెం చిన్నగా లైట్గా, అది కూడా 2 పాయింట్స్ 3 పాయింట్స్ మందం. ఓకేనా? ఎక్కువ అవసరం లేదు. ఇలా చేసుకొని చక్కగా మనం దీంట్లోకి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ సెంటర్కి కింది వైపున మనం కాటు పెట్టాలి. ఇది కింది వైపు అన్నట్టు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇది కింది వైపు, ఇది పై వైపు. కింది వైపు గుర్తులకి మనం ఏం చేయాలంటే ఇలా వేసుకోండి, అర్థమైందా?
ఇలా వేసేసుకోండి మీరు మొత్తం బకరానికి కూడా మీకు కొంచెం కింది వైపు అయిన ఐడియా కోసం. ఓకేనా, ఇప్పుడు ఈ కుట్టుని తీసేద్దాం, లూజ్ కుట్టుని. ఇలా కుట్టు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే డబల్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి కాలర్ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది రాదు. మందపాటి క్లాత్ని ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఈ కుట్టు మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఇలా తీసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐరన్ చేసుకోవాలి. అంటే క్లాత్ కింద పెట్టేసి దానిపైన నుంచి మనం ఐరన్ చేయాలి. ఇప్పుడు దీని వేస్ట్ క్లాత్ ఎక్కడుందమ్మా ఇవ్వండి కొంచెం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఇది పలసగా ఉంటే క్లాత్ మనం ఏం చేయాలంటే లైనింగ్తో సహా దీనికి వేసుకోవాలి. ఎందుకంటే ఈ బకరం బయటికి కనిపిస్తుంది. అలా మనకు కనిపించకుండా ఉండాలంటే ఇలా మనం చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే లైనింగ్కి వేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి ఈ గమ్మున్న వైపు లైనింగ్ వైపు పెట్టేసుకొని చుట్టూ మార్జింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇటువైపు అటువైపు. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఇలా రివర్స్గా ఐరన్ చేసుకోవడం ఓన్లీ. దీనికి అతకదు కానీ మనకేంటంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసి ఇప్పుడు దీని మీద ఐరన్ బాక్స్ స్విచ్ చేయండి అమ్మ. ఐరన్ బాక్స్ మనం రెడీ చేసుకొని దీని మీద ఒకసారి మనం తిప్పాలన్నమాట. ఇలా తిప్పితే దీనికి మంచిగా అతుక్కపోతుంది మనం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ని కరెక్ట్గా ఇలా చేయాలన్నమాట. చూడండి, కొంచెం హీట్గా ఉన్నప్పుడు చక్కగా మనం దాని మీద మనం ఇలా రుద్దితే ఆ బకరం అనేది క్లాత్కి మంచిగా అతకపోతుంది అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాదం మందం ఖర్చు పెట్టేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీకు ఈ డబల్ క్లాత్ అనేది ఇలా పలసగా ఉండేదానికే వస్తుంది. డబల్ క్లాత్ అన్నిటికీ రాదు, చూసుకోవాలి. ఓకేనా, బకరం కనిపించని క్లాత్కి మనం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని పక్కనే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టుకోవాలి చక్కగా. ఇలా చేసి ఈ మూలని కరెక్ట్గా ఇక్కడికి మనకు వచ్చేటట్టుగా మనం ఎక్కడైతే మూల పెట్టామో ఆ మూల బయటికి కనిపించదు కానీ లోన పిల్టు పెట్టాలి. ఓకేనా, ఇలా పెట్టుకుంటూ రావాలి. ఎక్కువ మీరు డ్రెస్సులకైనా దేనికైనా ఇదే కాలర్, ఇక వేరే ఏముండదు దీనికి. ఓకేనా, మీరు ఎవరికి పెట్టాలనుకున్నా ఇదే కాలర్. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం డబల్గా ఇంకోటి కూడా తయారు చేసుకున్నాం కదా, దానికి కూడా లైనింగ్ దీనికి వేసుకొని ఇలా కుట్టుకొని ఒక సైడ్ సమానంగా చేసుకోవాలి. ఆ కుట్టు మనకి తెగకుండా కరెక్ట్గా ఒరిజినల్ అండ్ లైనింగ్ రెండు కూడా ఇలా సమానంగా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీదకి ఇలా పెట్టాలి. అర్థమైందా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఇటువైపు మనకేంటంటే ఇక్కడ పాదం మందం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ చూడొద్దు, మళ్ళీ ఇది దాటిపోతుంది. అర్థమైందా? ఇక్కడ పాదం మందం ఉండేటట్టుగా చూసుకొని ఇటువైపు కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఎక్కువ ఉందనుకోండి, దీన్ని తీసేసుకోండి. ఇది ఎందుకంటే మందం మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట కాలర్కి. ఓకేనా, ఇలా కొంచెం ఇది ఇక్కడ దాకానే ఉంది, నేను ఫస్ట్ తీసాను, ఇది తీయలేదు కాబట్టి ఉంది. ఈ కొంచెం అయితే మనకు ఉంచండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎక్కువ ఉండకూడదు, క్లాత్ మందం ఎక్కువైపోద్ది. ఇప్పటికే మనకి 4 మడతలు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కుట్టు రావాలి కదా మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కుట్టుని స్టార్ట్ చేయాలి. అంటే ఒక పాదం మందం కుట్టుని వదిలేసుకొని ఈ బాకరం పక్కన నుంచి మనం ఏం చేయాలంటే కుట్టుని స్టార్ట్ చేయాలి. ఇలా చూడండి, ఇలా చేసి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసి ఈ బకరం పక్కన నుంచి కుట్టు అనేది వేయాలి. బకరం కొనంచుకి, అర్థమైందా? ఇలా ఒకవేళ మనకి కరెంట్ లేదు, ఈ బకరం అతికించుకోలేదు అన్నప్పుడు దీని మీద ఇప్పుడు ఇటు వచ్చేసింది కుట్టు, ఇప్పుడు దీని మీద కొస్తకు వేయండి. ఇలా అర్థమైందా? కొంచెం నేను ఇప్పుడు ఒక కుట్టు వేసి చూపిస్తాను చూడండి. దీనికి అలా వేసుకుంటూ రండి. ఇలా కుట్టు వేయాలి. మరి పాదం మందం అలా ఖర్చు పట్టకూడదు బకరం మీద. ఇది కదలకుండా ఉండడం కోసం అలా మనం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా పాదం మందానికి రఫ్ చేసేసి దీన్ని తీసేసుకోవాలి. ఎటు పోయి కూడా మనకి ఇప్పుడు ఈ బకరం దానికి దీనికి ఇలా ఓపెన్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇటు కూడా సేమ్ ప్రాసెస్, ఇటు కూడా ఇలా మనకు ఓపెన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి చక్కగా, ఇప్పుడు ఇలా మళ్ళీ మనం ఏం చేయాలంటే పాదం మందం ఖర్చు చుట్టూ కూడా. ఓకేనా, ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఓకేనా, ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రౌండ్స్ దగ్గర కొంచెం క్రాస్ కార్డ్స్ ఇవన్నీ పెట్టుకోవాలి చక్కగా. మరీ ఎక్కువ పెట్టొద్దు, లైట్గా. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా రివర్స్ తీసేసుకోవాలి చక్కగా. చూడండి, ఇలా రివర్స్ తీసేసుకొని కొంచెం ఇలా అనుకుంటే సమానంగా వచ్చేస్తుంది మనకి. ఓకేనా, సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇలా తీసేసుకొని చక్కగా ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే మనకి నీట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత పైన ఒకసారి మనం ఇలా మినీ ఐరన్ అనేది కొంచెం దీన్ని ఇలా అనుకుంటూ ఇలా చేసేసుకోవాలి. చూడండి
ఇక్కడ మనం కుట్టు కోసం ఎక్కించాం కదా, ఇలా వస్తుంది కుట్టు ఎక్కిస్తే. దీన్ని కూడా కొంచెం మనం ఏం చేయాలంటే ఇలా లోన గుంజేసి చూపించడం కోసం ఎక్కించాను కదా, కొద్దిగా మనకి ఏమైంది చూడండి, కొంచెం తేడా కూడా కనిపిస్తుంది. మ్యాక్సిమం మనం అతికిచ్చి ఎక్కిస్తేనే బాగుంటుంది, లేదంటే మొత్తం కుట్టుకుంటే మనకి ఈ తేడా రాదు. అలా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం మినీ హెయిర్ అనేది ఇలా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనికి మధ్యలో లూజ్ కుట్టు ఇలా వేసేసుకోండి కదలకుండా, అర్థమైందా? ఇది ఇలా అనుకుంటూ లూజ్ కుట్టు ఇప్పేసేది, ఓకేనా? ఇందుకు ఇది ఎందుకు వేసాను నేను, కదలకుండా ఇది ఖర్చు లోనకు పోకుండా మంచిగా నీట్గా ఉంటుంది మనకు, ఓకేనా? అలా వేసేసుకొని దాన్ని లాస్ట్లో విప్పేయచ్చు. ఇలా మనం చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే పాదం మందం ఖర్చు పెట్టుకొని కరెక్ట్ ఖర్చు అనమాట. ఇది ఇప్పుడు ఇది షేప్ ఎలా అయితే ఉందో కాలర్ షేప్ అలాగే మనం కటింగ్ చేసేసుకోవాలి. కాలర్ అనేది మనం ఎంత నీట్గా వేస్తే అంత అఫిషియల్గా ఉంటుంది. ఎంత మనం చండాలంగా మనం ఎంత ఇదిగా వేస్తే ఖరాబ్ అయ్యే వరస్ట్ బ్లౌజ్ ఏదైనా ఉందంటే కాలరే. అది స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా కాలర్ అయినా కరెక్ట్గా అయిపోతే దానంత వరస్ట్గా చండాలంగా ఎక్కడ ఉండదు, అర్థమైందా? మనం నీట్గా ఫస్ట్ నుంచి కూడా దాన్ని నీట్గా కుట్టుకుంటూ వచ్చి నీట్గా వేస్తేనే అది చూడడానికి లుక్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనం నీట్గా వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీని పైదాన్ని కొలవకుండా ఈ లోన ఉంది చూడండి, ఈ లోన దాన్ని ఇలా కొలుచుకొని కరెక్ట్గా మనం ఇలా పెట్టేయాలి. చూడండి, ఇలా పెట్టేసి కాటు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని తీసుకోవాలి మనం, ఓకేనా? బాడీ పార్ట్ని తీసుకొని మనం ఏం చేయాలంటే రివర్స్ మీద పెట్టాలి. ఇది రివర్స్ మీద పెట్టి ఇది పైకి పోయేటట్టు, ఇది లోనకు పోయేటట్టు. ఇప్పుడు ఇక్కడ ఒరిజినలే వేయాలని అయితే ఏం లేదు, ఇది లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఒరిజినల్ లేకపోతే లైనింగ్ని కూడా వాడుకోవచ్చు. ఇటు మాత్రం కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి. ఇటు ఎటు పోయి కూడా పొడవాటి క్లాత్ని మనం చూడాలి, జాయింట్ కూడా వేయకూడదు. లాస్ట్ ఛాన్స్ జాయింట్ అనేది, ఓకేనా? తర్వాతకి దీనికి ఏంటంటే లైనింగ్ వాడుకోవచ్చు. మీకు దీనికి ఎన్ని జాయింట్లు వేసుకున్నా ఏం కాదు, అది లోన వైపుకి మెడ వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అంతగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు సగం నుంచి దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కుట్టు మనకి ఎక్కడ పడుతుందా ఏంటా అనేది కాలర్తో దీన్ని ఒకసారి ఇలా గీసుకోవాలి. చూడండి ఇలా చక్కగా, ఓకేనా? ఈ కుట్టు అనేది మనకు కరెక్ట్గా ఇక్కడికి పడుతుంది అనేది అర్థం మనకి కుట్టు వేసుకునేటప్పుడు. ఇలా గీరిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒక పై పెదవుని ఇలా లేపి చక్కగా దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఆ డ్రాయింగ్ పక్క నుంచి లోన వైపుకి బయటి వైపుకి కాకుండా లోన వైపుకి ఇలా కుట్టు వేసేసుకోండి. చిన్న కుట్టు పెట్టుకోండి, చక్కగా ఇలా పెట్టేసి ఇలా కుట్టు వేసుకుంటూ కాలర్ని గుంజొద్దు, బాడీ పార్ట్ని గుంజొద్దు. ఈ ఖర్చుని వెనక్కి అనుకొని ఇలా కుట్టుకోండి. ఇది ఎంత పొడవు వచ్చిందా అనేది కాదు, దీంతో సమానంగా దీన్ని ఇలా మలుచుకొని దీన్ని ఇలా విడదీయాలి, ఓకేనా? విడదీసి కరెక్ట్గా ఇప్పుడు మనం ఎక్కడ దాకా అయితే మనం తిప్పి వేసుకున్నామో అక్కడికి దీన్ని ఇలా పెట్టాలి, ఓకేనా? మళ్ళీ ఈ కుట్టు చూసుకోవాలి, ఇటువైపు డ్రాయింగ్ వేసాం, కింద ఖర్చు చూసుకోవాలి, ఇది చూడాలి. ఇవన్నీ చూసుకుంటూ కరెక్ట్గా ఆ కుట్టు దగ్గర ఆ పైపింగ్ పక్క నుంచి దీన్ని ఇలా దించాలి, ఓకేనా? ఇంకా చూడండి, పైపింగ్ అనేది ఇలా లోనకి వెళ్ళాలి మనకి. ఇక్కడ చూడండి, ఇది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇటువైపు ఇలా కొలుచుకోవాలి కరెక్ట్గా. చూడండి, ఇలా కొలుచుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కుట్టు పట్టేసినట్టుగా ఏమైనా అనిపిస్తే దీన్ని కొంచెం ఇలా అనుకొని చూడండి, ఒక్కసారి దీన్ని ఇలా కొలిచేసుకొని కరెక్ట్గా ఇక్కడ మనం మళ్ళీ ఇలా పెట్టేసి స్టార్ట్ చేసేసుకోవాలి, ఓకేనా? ఇలా పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒరిజినల్ని దీన్ని కరెక్ట్గా ఇలా అనుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి, ఓకేనా? దీన్ని గుంజొద్దు, దాన్ని గుంజొద్దు, కరెక్ట్ కొలతలు పెట్టేసుకుంటే మనకి ఎక్కువలు తక్కువలు అనేవి రావు. ఇలా మనం కుట్టిన తర్వాత ఈ చిన్న చిన్న పీసులు ఇవన్నీ కూడా గలీజ్గా ఉన్నాయి తీసేసుకొని, ఎగస్ట్రా దారాలు కూడా తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మినీ హైరింగ్ చేసుకోవాలి ఇలా ఒకసారి, ఓకేనా? మరి ఏంటంటే పిగిలేటట్టు కూడా గీరొద్దు, క్లాత్ పిగిలేటట్టు ఇలా గుంజి పగల జీరి గీరొద్దు. దాన్ని ఇలా అని ఉత్తగా లైట్గా ఇలా అనాలి, అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఖర్చులన్నీ ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటిని కరెక్ట్గా ఇలా అనుకొని ఈ ఖర్చుని కొంచెం లోనకు అనుకోవాలి. చూడండి, ఇలా లోనకు అనుకొని ఇప్పుడు దీని మీదకి వచ్చే ఖర్చు ఉంది కదా, దీని మీదకి ఇలా ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా. చూడండి, మనకి ఎలా రావాలంటే ఈ పీసులు బయటికి వేసి ఇలా వేయద్దు, అర్థమైందా? ఈ పీసులన్నీ లోనకు అనుకోవాలి. పైపింగ్ మీద ఇలా ఒత్తి పట్టి దీని మీదకి ఇలా రానిచ్చి ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తి పట్టుకొని చక్కగా ఇవన్నీ ఇలా అనుకుంటూ కుట్టు అనేది వేయాలి.
చూడండి ఇలా వేసి ఇప్పుడు చూడండి ఇది ఎలా అయితే ఉందో అలా ఎడ్జ్కి కరెక్ట్గా ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ముడత రానియద్దు, మళ్ళీ ఇలా అనుకుంటూ చేతిని చూడండి ఇలా అనుకుంటూ చక్కగా వేయాలి. ఇలా ఎడ్జ్కి కుట్టు వేసేసుకొని తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఇటు తిప్పాలి. అర్థమైనా? ఇటు తిప్పి ఎడ్జ్కి మనం ఇటువైపు కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేసేసి ఇలా తీసేసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మనకు దారాలు ఇలా బయటికి వెళ్ళున్నా కూడా కొంచెం లైట్గా కొసతో ఇలా అనుకోవాలి. నీట్గా ఉండాలన్నమాట. థ్రెడ్ ఇక్కడ మనం వేస్తే మంచిగా సమానంగా ఇలా ఉండాలి. ఓకేనా? ఇటువైపు చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇలా రావాలి. మనకు కొంచెం కూడా దారపోగు అనేది ఎక్కడ కూడా కనిపించొద్దు. నీట్గా చక్కగా రావాలి. ఓకేనా? చూసారు కదా. ఇప్పుడు కాలర్ అనేది మనకి ఇలా వేసేసుకుంటే నీట్గా చక్కగా ఉంటుంది. చూడండి ఇలా వేసేసి ఇలా వస్తుంది అన్నమాట. నెక్ మనం అది వేసిన తర్వాత మిక్స్ పట్టి దీని మీదకి వచ్చేస్తే ఇలా వచ్చేస్తుంది చక్కగా. ఇలా వస్తుంది కాలర్ వేసుకున్న తర్వాత. ఓకేనా? నీట్గా చక్కగా ఇలా ఉంటుంది. ఓకేనా? అందరికి అర్థమైందా? చెప్పండి, అందరికి అర్థమైందా? వేయగలుగుతారా? డ్రెస్కైనా కమీజ్కైనా చిన్నపిల్లల వాటికైనా దేనికైనా దీన్ని నెహ్రూ కాలర్ అంటారు. ఎక్కువ నెహ్రూ కాలర్ అంటారు. ఓకేనా? ఇలా మీకు ఏంటంటే హాఫ్ కాలర్ వేసుకోవచ్చు, ఇక్కడ దాకా కూడా ఫుల్ కాలర్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక ముందు మనం ఏ నెక్ పెట్టామా ఏంటా అనేది మనకి పెద్ద ఇదేం లేదు, మన ఇష్టం. ఇక మనకు నచ్చిన వాళ్ళకి కస్టమర్కి నచ్చేటట్టుగా మనం పెట్టేసి ఇలా పైపింగ్ అంటే పైపింగ్ ఏదంటే వేసుకొని మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే మీరు క్లాస్లో జాయిన్ కావాలంటే ఆఫ్లైన్ ఆన్లైన్ 4 బ్యాచ్ రెడీ అవుతుంది. ఆన్లైన్ వాళ్ళకి వేరే క్లాస్ అండి, ఆఫ్లైన్ వాళ్ళకి వేరే క్లాస్ ఉంటుంది. టైమింగ్స్ ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ కామెంట్స్లో మా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా మా పిల్లల్ని అడగండి. ఫీజు ఎంత, ఎలా వస్తుంది, ఎలా నేర్చుకుంటారు, మీకు ఎప్పుడు దాకా మీకు ఉంటుంది, హాస్టల్ సౌకర్యంకి మనకి ఫీజు ఎంత అవుతుంది, ఇవన్నీ వివరాలు మా పిల్లలు చెప్తారు. చక్కగా మాట్లాడుకుంది. ఓకేనా?